ఈరోజు ఒక చిన్న రెసిపీ చూద్దామని అనుకుంటున్నాను మీకు. అదే బ్రెడ్ కొద్దిగా చేస్తున్నాను, ఇలా పుల్లా చేస్తున్నాను బ్రెడ్ని. రోజువారీ యూజ్ చేసుకునే బ్రెడ్ని ఇలా పుల్లా చేసుకోవాలండి. బ్రెడ్, పంచదార వేడి చేసుకుని మరగబెట్టుకొని చల్లార్చుకున్న పాలండి ఇది, ఎగ్. ఈ బ్రెడ్కి సరిపడా 4 గుడ్లు అండి ఇది. ఇవన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా వెడల్పు దాంట్లో వేసుకుంటే మనకు కలుపుకోవడానికి బాగుంటుంది. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. కొంచెం కొంచెం పాలు వేస్తాను. కలుపుకోండి. కొంచెం పంచదార వేసుకోవాలండి. నేనైతే దీనికి సరిపడా స్వీట్ తీసుకుంటున్నాను. కనకలాగా వేసుకుంటున్నాను. 1 కప్పు బాగా కలుపుకోండి. పంచదార బ్రెడ్ నీట్గా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. పంచదార నీట్గా కరిగిపోయే వరకు ఇది కొంచెము పక్కన పెట్టుకోవాలి. కరిగింది. ఈలోపు గుడ్లని కూడా చితగొట్టుకుని కొద్దిగా కలుపుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి, నేను 4 గుడ్లు తీసుకున్నాను. బాగా ఎల్లో వైట్ కలిసిపోయే వరకు కలుపుకోవాలండి. ఇంతేనండి, కలిసిపోయింది.
2 లోటాలు నేను తీసుకున్నాను ఈ రైస్ కుక్కర్లోకి. తీసుకొని అందరి దగ్గర ఇవి ఉంటాయండి. ఇది పెట్టుకోవాలి ముందుగా. ఇది పెట్టుకొని దీనిపైన క్యారేజ్ పెట్టుకోవాలి. నేను దీనికి మూత ఉంది కాబట్టి అందుకే నేను ఈ క్యారేజ్ ప్రిపేర్ చేశానండి. దీనికైతే కదలకన్నా ఉంటుంది ఉడికే వరకు అనేసి. ఎందుకంటే ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని దీనిపైన ఇలా మూత పెట్టుకోవాలి. ఇవన్నీ హై మంట కాదు, మీడియం మంటలో ఒక 30 నిమిషాలైనా ఉడకాలండి. ఇది పొంగిపోకుండా 30 నిమిషాలు మంట మీద, అదే మంట మీద ఉడకాలి. దీని మీద బరువు పెట్టుకున్నామండి. ఇదిగండి నా దగ్గర రోలు ఉంది, చిన్న రోలు, దంచుకునే రోలు, అందుకని ఇంక ఇది పెట్టాను. అదంటే ఇంక 30 నిమిషాల పాటు ఇలా బరువు పెట్టుకునేది కానీ మీ దగ్గర లేకపోయినట్టయితే దీనికి గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా దీనికి ఫిల్ చేసి వేయాలన్నమాట. లోపల నుంచి ఆవిరి బయటకు రాకుండా బరువుకి. కాకపోతే ఏంటంటే బరువు పెట్టుకోవడమే మంచిది, ఉడుకుతుందని. హైలో పెట్టలేదు నేను, మీడియంలో పెట్టాను. 30 నిమిషాలు ఉడకాలండి అది. ఇది అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకేనండి కేక్ తయారైంది. జున్నులా ఉంది. ఇంకేండి ఉంది. చాలా వేడిగా ఉందన్నమాట చేత పట్టుకోవడానికి, అందుకనేసి మీకు చాకుతో చూపిస్తున్నాను. ఇంకన్నా కాలుతుందండి. స్పాంజీగా వచ్చింది, జున్నులా ఉందండి కేక్. కాలుతుందండి. ఇదిగోనండి బ్రెడ్ కేక్ తయారైపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నానా హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.